హాయ్ అండి, ఎంతో రుచిగా ఉండే చిన్న ఉల్లిపాయ బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నా చూపిస్తాను. చూసేయండి, చాలా కమ్మగా ఉంటుందండి. పావు కేజీ చిన్న ఉల్లిపాయలు తీసుకొని శుభ్రంగా పొట్టు వలిచేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే 7-8 బెండకాయలు కూడా శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 టమోటాలు కూడా ఈ విధంగా కట్ చేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. మసాలా కోసము 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూను జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 1 ఇంచి సొంటి అండి. ఇవి మొత్తము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చక్కగా మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి వేయించుకోవాలి. జిగురు లేకుండా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే అసలు జిగురు కూడా ఉండదండి. రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అది వేగేలోపు మనము వేయించుకున్న దినుసులన్నీ పౌడర్ చేసేసుకుందామండి. పౌడర్ అయితే చేసి పక్కన పెట్టేశాను. అది వేగిపోయిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మీ కారానికి సరిపడినంత కారం వేసుకోండి, సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడరు 1.5 టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ కూరకి సాంబార్ పొడి మంచి రుచినైతే ఇస్తుందండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మసాలాలన్నీ ఆయిల్లో వేయించుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి సన్న సెగ పైన ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలండి. కొద్దిగా ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది పులుసు తీసేసి వేసేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చండి. రుచి అనేది ఇంకా బాగుంటుంది. నేను బెల్లం ఏం వేయలేదండి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే కమ్మటి బెండకాయ చిన్న ఉల్లిపాయల పులుసు రెడీ అండి.